ఎందుకంటే అంటే ఇప్పుడు కనుక ఓడితే వాళ్ళన్నట్టు నిజం అయ్యి ఉండేది, గెలిచారు కాబట్టి జరిగేది ఏదో కనిపెట్టడం కదా. అంటే వీళ్ళు జాతకాలు సరి చూసుకోవాల్సి ఉంది, జాతకాలు చెప్పిన వాళ్ళు. నాకు తెలిసి ఇంకా జ్యోతిష్యాలను కూడా ఎవరు నమ్మకూడదు, రాజకీయ జ్యోతిష్యాలు చెప్పడం మానేయడం బెటర్. వీడియో కూడా అందుకే జ్యోతిష్కులు రాజకీయ నాయకులు జాతకాలు చెప్పడం మానేయండి, మీ జాతకాల సమస్య వస్తుంది అనేసి. ఇప్పుడు బేసిక్ గా రాజకీయం అన్నటువంటి దాంట్లో ఒక వ్యక్తి జోస్యం చూస్తున్నారు వీళ్ళు, కొన్ని వేల మంది వ్యక్తుల జోస్యం, అది స్టేట్ జోస్యం. ఇన్ని లింక్డ్ ఎట్టా ఉంటది, క్రికెట్ మ్యాచ్ లో గనక కెప్టెన్ జ్యోతిష్యాన్ని చూసి గెలుస్తారు ఓడతారని చెప్పినట్టు ఉంటది, లేదా భారతదేశం పేరు ఆ పేరు ఈ పేరు చూసి. అట్లాంటి సిల్లీ కాకుండా రాజకీయాన్ని రాజకీయంగా వదిలేస్తే చాలా బాగుంటుంది. నేను ఎవరో ఒక జ్యోతిష్కుడు నాకు మెసేజ్ పెట్టారు వీడియో చూశాక, నేను ఇకపై జీవితంలో స్టూడియోకి వెళ్ళి ఇట్లా చెప్పదలుచుకోలేదని మీరు మంచి సలహా ఇచ్చారు మాట. నేను అదే చెప్తున్నా, శాస్త్రం పరువు పోతుంది అంతే కదా, శాస్త్రాన్ని అడ్డుపెట్టుకొని అడిగినోడికి చెప్పడం మానేసి ఎవరెవరితో నువ్వు వెతుక్కొచ్చుకుని చెప్తే. ఇప్పుడు జగన్ జాతక చక్రం నీకేం తెలుసు, చంద్రబాబు జాతక చక్రం నీకేం తెలుసు, ఎవరి దగ్గర తెలుసుకుని ఉంటావు. దాంట్లో ఏ గడియలు, సాధారణంగా గడియలు విగడియలు ఇవన్నీ ఉంటాయి. ఏదేదో వీళ్ళకి వచ్చిన దాన్ని బట్టి దాని ఆధారంగా అని చెప్పేస్తారు, అవి తేడాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్డీఏలోను కేంద్రంలోనూ కూడా ఒక కీ రోల్ అయ్యారా చంద్రబాబు నాయుడు గారు? అంటే మోడీ ఆ స్థాయి ప్రాధాన్యత ఇస్తారా? ఇక ఆల్రెడీ ఇచ్చారు, ఇస్తున్నారు కూడా. ఎందుకంటే ఇప్పటిదాకా మోడీ డామినేటెడ్ రోల్ నుంచి మోడీ ఫ్రెండ్షిప్ రోల్ లోకి వచ్చారు. ఇప్పుడు అవును, పక్కన కూర్చోబెట్టుకున్నారు.